హాయ్ అండి. టుడే 10 రోజుల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన చక్రి మహాలక్ష్మి ఫోన్ చేసి రారా ఏంటి అని అడిగినందుకు సరే కదా అని చెప్పేసి కనీసం ఆ అమ్మాయినా బయట నుంచి వచ్చిన అమ్మాయినా చేసింది, ఇంట్లో ఎవ్వరూ చేయలేదు అనుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా ఒక బైక్ అతను తనని గుద్దేసేసరికి అసలు చక్రి సాఫ్ట్గా మాట్లాడకుండా, ఏరా నీకు అసలు బుద్ధుందా, అసలు ఇదేనా నువ్వు అసలు ఇండికేటర్ కూడా వేయలేదంటే, ఏంట్రా గుద్దేసి నాతో ఇలా మాట్లాడుతున్నావు, అయినా సరే ఇతని మీద కేసు పెట్టండి అని పక్కన వాళ్ళు అందరూ అనేసరికి, కేసు పెడతావా, చూద్దాం కేసు పెడితే నీదే తప్ప నాదే తప్ప తెలుస్తుంది అంటూ మన చక్రి ఇంకా పొగరుగా చెప్పేసరికి కేసు పెడతారు. కేసు పెట్టేసరికి పోలీస్ స్టేషన్లో ఉంటాడు చక్రి. అది తెలియని మన మహాలక్ష్మి, పెద్ది, కేశవయ్య వీళ్ళందరూ కూడా అన్నయ్య ఏంటన్నయ్య మన కన్న అడుగుతాడు, ఏంటన్నయ్య ఆదివారం పూట కూడా మన ఇంట్లో పప్పులు అవి వాసన వస్తుంది, అందరి ఇంట్లో మసాలా వాసనలు వస్తున్నాయి అన్నయ్య అంటే, రే నీకేం కావాలరా చెప్పరా అంటూ కేశవ అడుగుతాడు. కేశవ అడిగితే, అది కాదు అన్నయ్య, చికెన్ అయితే చికెన్ బిర్యానీ అన్నయ్య బాగా చేస్తాడు కదా అంటే, ఓకేరా చికెన్ తీసుకొస్తా, అయినా చక్రి ఏడురా ఇంకా రాలేదు, చేసామన్నయ్య ఫోన్ చేసాం, అన్నయ్యకి ఫోన్ చేసాము వస్తానన్నాడు అన్నయ్య అంటే, అవునా పోనీ అయినా మసాలా వాసనకైనా అన్నయ్య వచ్చేస్తాడులే అన్నయ్య అంటూ మన కన్న జోక్స్ వేస్తూ ఉంటాడు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల మన పెద్దికి ఫోన్ వస్తుంది. అన్నయ్య నేను చక్రిని, ఏంట్రా ఏమైంది ఇంకా రాలేదు అన్నయ్య, నేను పోలీస్ స్టేషన్లోనా, ఎందుకున్నావురా నువ్వు, అది కాదన్నయ్య, నేను రాంగ్ రూట్లో గుద్దానని చెప్పేసి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారన్నయ్య, ఎస్ఐ చాలా ఘోరంగా ఉన్నాడన్నయ్య, నువ్వు రా అన్నయ్య, నేను వస్తాను రా కంగారు పడుకు అని అనేసరికి, అన్నయ్య నువ్వు నేను వెళ్దాం అన్నయ్య, నేను వస్తాను, రే చిన్నపిల్లాడు నువ్వు వద్దురా, మహాలక్ష్మి నువ్వు కూడా ఇంటి దగ్గరే ఉండమ్మా, లేదు పెద్ది చదువుకున్న వాళ్ళు ఉంటే కొంచెం బాగుంటుంది కదా, సరే అమ్మ పదమ్మ అన్నయ్య నేను డబ్బులు తీసుకొస్తా, ఎందుకురా డబ్బులు, ఇలాంటి వాటికి సెటిల్మెంట్లే అన్నయ్య అంటూ డబ్బులు తీసుకొస్తాడు మన కేశవ. వెళ్ళేసరికి, ఏంటి ఎవరు మీరు అని అడుగుతాడు ఎస్ఐ. మా మా చక్రి అండి, మా తమ్ముడు అండి, నా పేరు మాధవ అండి అంటూ మన పెద్ద చెప్తూ ఉంటాడు. వీడిని తీసుకెళ్ళి లోపల వేయండి, వీడుకున్నంత పొగరు మామూలుగా లేదు, అసలు ఇతర కార్ చేసే డ్రైవింగ్ ఎవరిది, అతను పిలుచుకురండి అని అనేసరికి కాళేశ్వరికి ఫోన్ వెళ్తుంది. ఈ లోపల చక్రీని లోపల పెట్టేస్తారు. కాళేశ్వరికి ఫోన్ చేసి రమ్మంటారు. మీదేనా పలానా నెంబర్ బండి మీదేనా అని చెప్పేసి అనేసరికి కాళేశ్వర్ వస్తారు. ఏంటయ్యా ఏంటి ఏదో ఒకటి పంచాయతీ చేస్తూ ఉంటాడా ఏంటి, ఏం లేదు నేనేమీ చేయలేదు కాళేశ్వర్, నేనేమీ చేయలేదు, ఇలాంటివన్నీ మామూలే, నేను మాట్లాడతాను కంగారు పడుకు అంటూ మన చక్రికి చెప్తాడు. అది సార్ ఏదో తెలియనితనం, చిన్నపిల్లోడు అలా అనకండి సార్ అంటే, కేసు వేసిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత తెలుస్తుంది సార్, అయినా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు కదా, రాసానమ్మా ఇప్పుడే రాస్తున్నాం అని చెప్పేసి మన మహాలక్ష్మి అడిగే క్వశ్చన్ చెప్తారు. సార్ అలా కాదు సార్, మీరు ఏదైనా కాంపన్సేషన్ అంటే పర్వాలేదు, అయినా కోర్టు కేసుకే వేసుకోండి పర్వాలేదు, వేసుకుంటే ఏమైంది, ఏం పర్వాలేదు, 5 ఏళ్ళు తిరుగుతాడు, ఒక కుర్రోడికి ఇలాగే జరిగితే 5 ఏళ్ళకి అతను లేకపోతే మా డ్రైవర్ బాగానే ఉన్నాడు, మా డ్రైవర్ ఏమీ చేయలేదు, అంత టైం వేస్ట్ సార్ అని అనేసరికి బయటకు వచ్చి, నేను మాట్లాడతానయ్యా నువ్వేం మాట్లాడుకో అంటూ, సార్ ఆలోచించుకున్నారా అంటే, ఓకే అయ్యా 50,000 ఇచ్చి కట్టి పట్టుకెళ్ళిపోండి, అలా సార్ అలా అంటారు, వాళ్ళేమో సగటు కుటుంబాలు, వాళ్ళు ఏమీ పెద్ద చిన్న చిన్న చిన్నవాళ్ళు అసేమి సార్ అంత వాళ్ళు ఇచ్చుకోలేరు, ఆ అబ్బాయి జీతమే 20,000, మీరు చెప్పేది 50,000 సార్, అయితే ఏముందయ్యా వెళ్ళి కోర్టులోకి వెళ్ళి తెలుసుకుందాం కేసు అని అనేసరికి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి వెళ్ళి పెద్ద అందరినీ మాట్లాడతారు. సార్ మాకు ఇంకా 13,000 తక్కువైనాయి అంటే, నేను ఇస్తాను అయ్యా నాకేం పర్వాలేదు, వాడు నా తమ్ముళ్ళు అంటోడే అని చెప్పేసి 50,000 ఒప్పుకుని, సరే అని ఇవన్నీ బయట చూసుకోవాలి ఇక్కడ కాదు అని చెప్పి వాడిని తీసుకురండి, వాడికి ఇవరే నీకు ఎంత పొగర్రా, నీకు నచ్చిన సార్ నన్నే అడుగుతున్నారు, అతను అడగరా, అతను ఇండికేటర్ వేయలే, నువ్వే తప్పు చేసావు అంటూ ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా అనుకునేసరికి ఇంకేం మాట్లాడకుండా ఎస్ఐ వచ్చి ఒక్కడు గట్టిగా పీకేసరికి మన చక్రికి చాలా అవమానం జరుగుద్ది, మహాలక్ష్మి ముందు అందరి ముందు చాలా అవమానం. ఒరే అలా కాదు మాట్లాడకుండా, అది కాదురా ఊరుకోరా అంటే, ఒరే నువ్వు రైట్ రో వెళ్ళి అతని చేత సైన్ పెట్టించుకో, సార్ మా తమ్ముడిని తీసుకెళ్ళొచ్చా సార్ అంటూ మన మాధవ అడిగితే, సరే తీసుకెళ్దురు కానీ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంటే, ఇలా రారా నువ్వు ఏంటి ఇలా రండి అని అనేసరికి, ఏం లేదు సార్
ఏమైంది సార్ అంటే, ఒరే నీ కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఏది? కారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే నడుపుతున్నావా? అలా అయితే నీ కాళేశ్వరిని కూడా జైల్లో వేయాల్సి వస్తుంది అని అనేసరికి, ఇవ్వరా అని అంటూ ఉంటారు. ఇచ్చేసరికి ఈ లైసెన్స్ నెల్లాళ్ళు నా దగ్గరే ఉంటుంది. నీ పొగరుకి నేను సరైన చెప్పే గుణపాఠం. ఈ నెల్లాళ్ళు నువ్వు కారు నడుపుతాకలేదు, అర్థమవుతుందా అని అనేసి పాపం మన చక్రిని చాలా బాధపడతాడు. చాలా కోపంగా వస్తాడు. ఇంటికి వచ్చేసరికి మన కన్నా నారాయణ అడుగుతారు, ఏమైంది ఏంటి అంటే, అన్నయ్య నాకింత అవమానం జరిగితే ఏంటన్నయ్య, నేనేం తప్పు చేయలేదన్నయ్య, మీకు చెప్తే అర్థం కాదా? ఒరే నువ్వు చేయలేదు, కానీ నువ్వు శాంతంగా ఉండు, 10 నిమిషాలు శాంతంగా ఉంటే అది కూల్ అవుతుంది అని అనేసరికి, ఒరే నేను బయటకు వెళ్తున్నాను అని చెప్తాడు. ఈ లోపల మన కేశవతో దెబ్బలాడుకుంటాడు. లోపలికి వెళ్ళిన చక్రి డబ్బులు తీస్తే లేవు. ఏరా నా డబ్బులు ఎవరు తీశారు? నేనే తీసి నిన్ను నిడిపించడానికేరా డబ్బులు తీసింది అంటే, మీరు వాళ్ళని దేహి అని అడుక్కుని నేను ఇంత 1000 రూపాయల డబ్బులు రుసుము చెల్లించి ఇవన్నీ చేసి చెయ్యాలా? అయినా ఎందుకురా నారాయణ వచ్చి ఎందుకురా వీడిని విడిపించాడు? తప్పు చేయలేదంటున్నాడు కదా. జైలుకి వెళ్తే ఏమైంది? జైలుకి వెళ్ళాల్సింది కదరా. తెలిసేది జైల్లో ఒక రోజుతో పోదు, అది జీవితకాలం ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుందిరా అని చెప్పేసి ఇంకా తిడుతూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు ఒరే నా డబ్బులు ఎందుకు తీసుకున్నావురా అని చెప్పేసి సీరియస్ అయ్యేసరికి ఇంకా ఒకళ్ళనొకళ్ళు చేయి పట్టుకుంటూ ఉంటారు. పట్టుకునేసరికి నారాయణ ఇంకా మన మహాలక్ష్మి వచ్చి పెద్ద పళ్ళెంత గట్టిగా కొడుతుంది. అది కొట్టేసరికి ఏం జరుగుతుంది అసలు? ఏమనుకుంటున్నారు అసలు మీరందరూ? ఇదేనా అసలు ఏంటి అని అనేసరికి ఇంక అసలు ఏమీ మాట్లాడకుండా కామ్ అయిపోతారు. చాలా బాధపడతాడు మన చక్రి. ఇవాళ ఎపిసోడ్లో అయితేనండి ఇదేనండి. కానీ మన చక్రికి అన్యాయంగా పాపం డబ్బులు కట్టించి లైసెన్స్ లేకుండా చేశారు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? ఈ నెల్లాళ్ళు మన చక్రి ఏం చేస్తాడు? అసలు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. నా ఎపిసోడ్స్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.